హాయ్ హలో వంటల పుల్లమ్మ ఛానల్కు స్వాగతం. ఈరోజు చేయి వంటకము కరకరలాడే చెక్కలు చేయటానికి కావాల్సిన పదార్థములు 3 కేజీల బియ్యం పిండి, పచ్చిమిర్చి 1/2 కేజీ పేస్ట్ చేసుకోవాలి, అల్లం పేస్ట్ 2 స్పూన్లు, జీలకర్ర 50 గ్రాములు, ఉప్పు తగినంత, కరివేపాకు దాన్ని సన్నగా తరుక్కోవాలి, వెన్నపూస 250 గ్రాములు, వేడి చేసి చల్లార్చిన నీళ్లు, పెసరపప్పు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి 250 గ్రాములు. ఇప్పుడు మనం పిండి కలుపుకోవడం ఎలానో చూద్దాం. ముందుగా బేషన్లో 3 కేజీల బియ్యం పిండి పోసుకోవాలి, పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర, అల్లం పేస్టు, కరివేపాకు సన్నగా తురిమింది, ఉప్పు తగినంత, వెన్నపూస ఇంట్లో తయారు చేసింది, నానబెట్టిన పెసరపప్పు, ఇవన్నీ పిండిలో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చల్లార్చిన నీళ్లు పిండిలో కొంచెం కొంచెం ముద్ద చేసుకోవడానికి, మనకి ఇలా ఉండొచ్చేలాగా చేసుకోవడానికి వచ్చేలాగా పిండిని కలుపుకోవాలి. కలుపుకున్నాక వాటిని చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక కవర్కి ఆయిల్ రాసి ఆ కవర్ మీద ఒక చిన్న చిన్న ఉండలు చేసుకున్నవి దాని మీద పెట్టి, దాని మీద ఇంకొక కవరు మడత వేసి, దాంతో ఒక లోటా తీసుకొని నొక్కుంటూ వెళ్తే రౌండ్గా ఇలా చక్కగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని నూనె పోసి, ఆ నూనెలో ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న చెక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని తీసి ప్లేట్లో పెట్టి కరకరలాడే చెక్కలు రెడీ, తినటానికి సిద్ధంగా ఉన్నవి.